అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు 8వ రోజు ఏ అలంకరణలో ఉంటారు, ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, అలాగే ఈ రోజున అమ్మవారికి ఏ రంగు చీరను ధరింపచేస్తారు, అమ్మవారికి ఈ రోజున జపించాల్సిన మంత్రాలు ఏమిటి, అలాగే అమ్మవారి కథ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి మన అందరికీ దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు 8వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. అదే శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారు మహాగౌరి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి వాహనం నంది వాహనం. అలాగే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. అయితే మనం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అలంకరణలో అనగా అమ్మవారిని ఏ రోజు ఏ అలంకరణలో పూజిస్తున్నారో ఆ అలంకరణలో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని 8వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో పూజ చేస్తున్నారు కనుక మనం కూడా అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి. అలాగే ఈరోజు ఉన్న మరో ప్రత్యేకత దుర్గాష్టమి అండి. ఈరోజైతే చాలా మంచి రోజండి. ఈ నవరాత్రులలో పూజ అనేది చేయలేని వారు చివరి 3 రోజులు లేదా చివరి 2 రోజులు కనీసం ఒక్క రోజైనా పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున తేదీ అలాగే తిథి విషయానికి వస్తే ఆశ్వయుజ శుద్ధ అష్టమి అక్టోబర్ 22 ఆదివారం. అష్టమి తిథి అక్టోబర్ 21 శనివారం రాత్రి 7:22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 22 ఆదివారం రాత్రి 5:21 వరకు ఉన్నదండి. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:13 వరకైతే ఉన్నదండి. ఈ రోజున అమ్మవారు మనకి సాక్షాత్తు దుర్గాదేవి రూపంలోనే దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులగం, శాకాన్నం. అలాగే ఈ రోజున అమ్మవారిని మందార పూలతో అర్చిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు చీరను ధరింపచేస్తారు. ఈ రోజున చేయవలసినటువంటి దానం ఎర్రని చీర. ఈ రోజున పూజ అనేది చేయడం వలన వచ్చే పూజా ఫలితం శత్రువులపై విజయం అనేది మనకి సిద్ధిస్తుందండి. ఈరోజు నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు. అలాగే ఈరోజు జపించవలసిన మంత్రం ఓం దుర్గాదేవి నమః లేదా ఓం దుర్గాయే నమః లేదా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. అలాగే ఈ రోజున శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి, దుర్గా సూక్తము, శ్రీ దుర్గా అష్టోత్తర శతనామా స్తోత్రము పఠించాలి. మనకి అమ్మవారు 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుడు అనే రాక్షసుని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించే 8 ఆయుధాలు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది.
ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది. అలాగే ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్పాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. అమ్మవారి ఆవిర్భావం వెనకాల ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభాకరంబులనేవారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోనూ, రంభుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుడిని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు 3 లోకాలని జయించేవాడు వేదాంగ విధుడు పుత్రునిగా కావాలి అని రంభుడు ఆ పరమేశ్వరుడిని వరం కోరుకున్నాడు. పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. అయితే రంభునికి వరం ఇచ్చాక మరో మాట కూడా చెప్పాడు. నువ్వు మొట్టమొదటిగా ఎవరి రూపాన్ని చూసి నీ మనస్సు చెలిస్తుందో ఆమె గర్భంలో నువ్వు కోరుకున్న వీరుడు నీకు కుమారుడిగా జన్మిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి ఒకనాడు గిరిశిఖరంపై యక్షగాన పరివారంతో రంభుడు విహరిస్తూ ఉండగా ఒక మహిషి అనగా ఒక గేదె అతనికి కంటపడింది. నిగనిగలాడే మహిషి రూపాన్ని చూసి రంభుడు మోహితుడయ్యాడు. దైవ సంకల్పం వల్ల మహిషి గర్భాన్ని ధరించింది. గర్భవతి అయిన మహిషిని వెంటబెట్టుకొని రంభుడు పాతాళలోకంలో విహరింపసాగాడు. అక్కడ ఒక మహిషం ఈ మహిషిని చూసి వెంటపడింది. రంభుడు మహిషంతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. గర్భవతి అయిన మహిషి కూడా తన భర్త అయిన రంభునితో పాటు సహగమనం చేసింది. ఆ సమయంలో చితి నుంచి వెలువడిన అగ్నిజ్వాలల తాకిడి వలన మహిషి గర్భం నుండి మహిషుడు ఉద్భవించాడు. అతడే భయంకరమైన ఆకారుడైన మహిషాసురుడు. దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన అతడు తన అంతరంగిక మిత్రులతో వీళ్ళతో కలిసి సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకి సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, పితామహ, నేను అమరుడిని కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు అనేవి సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకి అలాగే మహాపర్వతాలకి కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకి ఒక మార్గం విడిచిపెట్టి మరి ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ఏ ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్భితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషినిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలం, హిమవంతుడు సింహముని వాహనంగా ఇచ్చారు.
ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు జరిపింది. మహిషాసురుని తరపున పోరు జరుపుతున్న ఉదద్రుడు, మహాహరుడు, అశులోముడు, భాస్కరుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. యుద్ధములో దేవీ వాహనమైన సింహం కూడా శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలబడిన మహిషాసురుడు ఒకసారి మనిషి రూపం, మరోసారి సింహరూపం, అలాగే మానవ రూపంతో భీకరమైన యుద్ధం చేశాక చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. ఇదేనండి అమ్మవారి ఆవిర్భావం వెనకాల ఉన్న కథ. రోజు చాలా పవిత్రమైన రోజండి. ఈ పవిత్రమైన రోజున వ్యాపారులు తమ సంస్థలను, యజమానులు తమ కార్యాలయాల్లో దుర్గాదేవి పూజలను చేస్తారు. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ దుర్గాష్టమి రోజున, విజయదశమి రోజును చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. రోజున అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజించడం వలన మన జాతకంలోని కుజ రాహు దోషాల యొక్క తీవ్రత అయితే తగ్గుతుంది. ఆకస్మిక గండముల నుండి విముక్తి కలుగుతుంది. వైవాహిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో కలతలన్నీ తగ్గిపోతాయి. ఎటువంటి సమస్యలున్న వారైనా ఈ దుర్గాదేవి రోజున మంచిగా పూజించడం చాలా శ్రేష్టదాయకమండి. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, అమ్మవారి అలంకరణ, నైవేద్యం, ఏ రంగు చీర, మంత్రాలు, అమ్మవారి కథ, అలాగే ఈరోజు చేయవలసిన దానం, నిషిద్ధం అన్నిటి గురించి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.